ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించుకుందాం. దేవుడి యొక్క మహాకృపను బట్టి, దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని అందరినీ ఆయన దయగల హస్తంలో భద్రపరిచి కాపాడి 2020వ సంవత్సరం మే నెల 10వ తారీఖు పునరుద్ధాన దినం ఆదివారం దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి ప్రభు ఈ మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. మనందరూ కలిసి సమాజముగా ఒకేసారి కూడుకొని దేవుని మందిరంలో గత కొన్ని వారాల నుండి ఆరాధించలేకపోతున్నాం. పరిస్థితుల ప్రభావం వలన ఏది ఏమైనా ప్రతి ఆదివారం మన గృహాల్లో, మనమున్న స్థలాల్లోనే ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా మనం దేవుని ఆరాధించి, దేవుని మహిమపరిచి, దేవుని వాక్యం చేత మనం బలం పొందడానికి ప్రభు ఈ మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తున్నాను. ప్రార్థనతో ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి వారు మీరున్న స్థలంలో, మీరు ఎక్కడైతే ఉన్నారో మీరున్న స్థలంలో కొంత సమయం మరి కేటాయించి ఆరాధనలో పాల్గొంది దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. శుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన, నీ కృపను బట్టి, నీ దయను బట్టి మమ్మల్ని కాచి కాపాడి 2020వ సంవత్సరం మే నెల 10వ తారీఖు పునరుద్ధానం ఆదివారం మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని స్తోత్రం. మా జీవం ఏర్పాటిది ప్రభువా, మేము అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు ప్రభువా, నీటి మీద గొడవ లాంటి వారు, పువ్వు లాంటి వారు, ఇలాంటి మమ్మల్ని మీద అద్భుతంగా కాపాడి మా జీవితంలో మరొక పునరుద్ధానం ఆదివారం అనుగ్రహించి మీ నామమును స్తుతించడానికి, మహిమపరచడానికి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. ఆరాధనను ప్రారంభిస్తున్నాం. మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించండి. పాటలు పాడడానికి చక్కని స్వరము దయచేయండి. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, మీ వాక్యముల ద్వారా ప్రభా ప్రజలందరినీ దర్శించి పాల్పరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన ద్వారా మీ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగులాగా వీక్షిస్తున్నటువంటి, చూస్తున్నటువంటి ప్రతి వారికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఈ కూడికను జరిగించి మీ నామమును హెచ్చించుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడి ప్రభునామాన్ని మనం కీర్తించుకుందాం. ప్రతి వారు కూడా మాతో కలిసి మరి పాట పాడడానికి ప్రయత్నం చేయండి. మీరున్న స్థలంలోనే మరి మాతో పాట పాడుతూ, చప్పట్లు కొడుతూ మనందరం కలిసి దేవుని కీర్తిద్దాం. మీ కృప లేనిదే, మీ దయ లేనిదే క్షణమైన బ్రతకలేనగా అనే పాట పాడుకుని హృదయ నామాన్ని బయటపరుచుకుందాం. స్తోత్రం. మీ కృప లేనిదే, మీ దయ లేనిదే క్షణమైన బ్రతకలేనయా. మీ కృప లేనిదే, మీ దయ లేనిదే క్షణమైన బ్రతకలేనయా. నాకేమన్నాను, నాకేమన్నాను,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరం రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు. గ్లోరీ టు జీసస్. మనందరం కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుదాం. మనందరం కూడా కళ్ళు మూసుకొని మోకరించి రెండు చేతులు ఆకాశం వైపున చాపి హృదయ ప్రాణాత్మను ప్రభువుకు తిప్పి హృదయాంతరంగంలో నుండి కొద్ది నిమిషాలు దేవునికి స్తోత్రాలు మనం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడం మాతో మాట్లాడి వాళ్ళందరినీ బలపరచు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మే నెల 10వ తారీఖు ఆదివారం మరొకసారి మనందరం దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి ప్రభువు మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. కనుక మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనకంటే ధనులు, గొప్పవారు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. కనుక దేవుడు మనను ప్రేమించి ఈ మంచి
సమయాన్ని మనకు అనుగ్రహించాం. దేవుని స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతించబడును గాక. దేవుడికి స్తోత్రం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ కొరింథీ పత్రిక రచయిత అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి దేవుని పిల్లలను ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కొరింథీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు ఈ సందేశాన్ని అందిస్తున్నాడు. ఏమిటి ఆయన అందిస్తున్న సందేశం అంటే, ఓ కొరింథీలో ఉన్నటువంటి సంగమా, ఓ కొరింథీలో ఉన్నటువంటి దేవుని పిల్లలారా, వాళ్ళారా, మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన కనికరమును చూపు తండ్రి. ఆయన కనికరమును చూపు తండ్రి. అంతేకాదు, ఆదరణ అనుగ్రహించు దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే కనికరము చూపించువాడు, తర్వాత ఆదరణ అనుగ్రహించువాడు. ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు కనికరము చూపేవాడు, ఆదరణ కలిగించేటువంటి వాడు. అయితే క్లుప్తంగా నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి మాట, మన దేవుడు ఎలాంటి వాడు అంటే కనికరము గల దేవుడు. చెప్పండి, ఎలాంటి దేవుడు? కనికరము కలిగినటువంటి దేవుడు. అవును, మనము ఆరాధించుచున్న దేవుడు, మనము అంగీకరించినటువంటి దేవుడు, మనము విశ్వసించినటువంటి దేవుడు ఆయన కనికరము కలిగినటువంటి వాడు. కనికరము అంటే అర్థం ఏంటి? కనికరము అనగా అర్థం ఏంటంటే జాలి చూపించేటువంటి వాడు. చాలా మంది మరి అధికారులు లేకపోతే నాయకులను అర్జిస్తారు. ఏమనంటే, అయ్యా మేము పలానా బాధల్లో ఉన్నాము, మేము అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాము, మేము ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, మరి మా కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది, కాబట్టి అధికారులైనటువంటి వారు, నాయకులైనటువంటి వారు మా మీద కనికరం చూపించండి అంటారు. అంటే కనికరము అనేది అర్థం ఏంటంటే మా మీద చాలు చూపించండి, మాకు ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడానికి కనికరం చూపించండి, చాలు చూపించండి. మీరు పై అధికారులతో మాట్లాడి, గవర్నమెంట్తో మాట్లాడి మాకు ఏదైనా ఒక ఇల్లు శాంక్షన్ చేయించండి, మేము ఇల్లు కట్టుకొని దాంట్లో ఉంటాం, మా మీద కనికరం చూపించండి అని అధికారులను వేడుకుంటారు. కనికరము అనగా అర్థం ఏంటంటే జాలి. అవును, మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకుల మీద తన కనికరాన్ని చూపించాడు. కనికరాన్ని చూపించాడు. ఎవరి మీద కనికరం చూపించాడు అనేటువంటి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనం ఎక్కువసేపు ధ్యానించడానికి ఇది సమయం కాదు. కనుక మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు కనుక ఆయన ఏ ఏ విషయాల్లో మన మీద కనికరం చూపిస్తున్నాడో
వచ్చి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమూహమును చూశాడు. ఎవరిని చూశాడు ప్రభు? ఆ గొప్ప జన సమూహం. యేసుక్రీస్తు ప్రభు ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకమైన ప్రాంతాలు ప్రయాణం చేశాడు, అనేకమైన స్థలాలకు వెళ్ళాడు. ఆయన ఎప్పుడు కూడా ఖాళీగా ఉండలేదు, ఎప్పుడు కూడా సమయాన్ని వ్యర్థం చేయలేదు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే నా తండ్రి చిత్తము నేను జరిగించాలి, నశించుచున్న ఆత్మల దగ్గరికి నేను వెళ్ళాలి, అనారోగ్యంతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలి, సమస్యలతో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి, బాధలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక గ్రామాలు, అనేక పట్టణాలు, అనేక స్థలాలు ఆయన ప్రయాణం చేసేవాడు. ఆయన ఒకనొక గ్రామం వెళ్ళాడు. అరణ్య ప్రదేశంలో కొంత సమయము ప్రాంతంలో గడుపుదామని. అయితే ఆయన అరణ్య ప్రదేశంలో ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకొని ప్రజలందరూ కూడా గుంపులుగా వచ్చేసాక ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికైనా వస్తున్నాడని తెలిస్తే, ఆయన ఎక్కడికైనా వెళ్తున్నాడని తెలిస్తే అనేక మంది ప్రజలు గుంపులుగా తండోపతండాలుగా ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి వారు. యేసు ప్రభు అరణ్య ప్రదేశం వెళ్ళినప్పుడు ఆయన అక్కడికి వెళ్తున్నాడని తెలుసుకొని అనేక మంది ప్రజలు, ఒక గొప్ప జన సమూహం అక్కడికి వెళ్ళారట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వారిని చూచి వారి మీద ఏం చేశాడు? కనికరపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూశాడు, అక్కడ ఉన్నటువంటి గొప్ప ప్రజలను చూశాడు. ప్రభు వారిని చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైనటువంటి వారిని ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. రోగులను బాగు చేశాడు. అక్కడ ఒక గొప్ప కార్యం జరిగించాడు. వారి మీద కనికరపడ్డాడు. ఈ లైవ్ చూసుకునేటువంటి సోదరుడు, సోదరి, ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు, నేను ప్రకటించుచున్న దేవుడు, మనము ఆరాధించుచున్న దేవుడు, మనము విశ్వసించిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన చూచుచున్నటువంటి దేవుడు. నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ అనారోగ్య పరిస్థితిని చూస్తున్నాడు, నీ అవసరతను చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు. ప్రభు చూసి వదిలిపెట్టేవాడు కాదు. ఆయన నీ మీద, నా మీద కనికరపడేటువంటి దేవుడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఆ గొప్ప జన సమూహమును చూశాడు, వారి మీద కనికరపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి రోగులందరినీ ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆ దినాల్లో ప్రజలను చూసి కనికరపడ్డం కాదు, ఇప్పుడు నిన్ను కూడా చూసి ఆయన కనికరపడతాడు. తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. దేవుడికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కనికరపడ్డాడు. రెండవదిగా మనం చూద్దాం రండి, దేవుని వాక్యంలోనికి రండి. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా. దేవుని స్తోత్రం కలుగునుగాక.
విధవరాలు. ఆమెకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు అకస్మాత్తుగా చనిపోయాడు. అసలే విధవరాలు, అసలే భర్తను పోగొట్టుకుని ఉంది, అసలే దుఃఖములో ఉంది, అసలే బాధలో ఉంది, అసలే భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే భర్తను పోగొట్టుకుని ఆ బాధలో ఉంటే అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ విధవరాలకు ఉన్నటువంటి ఏకైక కుమారుడు అకస్మాత్తుగా అనుకోకుండా ఆ కుమారుడు కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి ఆ కుమారుని, ఆ యవనస్తుడిని సమాధి చేయడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి బంధువులు, రక్త సంబంధులు, ప్రజలందరూ కూడా మరి ఒక పాడెను తయారు చేసి ఆ పాడె మీద యవనస్తుడిని పడుకోబెట్టుకొని సమాధి చేయడానికి ఆ సమాధి తోటలకు తీసుకుని వెళ్తున్నారు. అది నాయీను అనేటువంటి గ్రామం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ నాయీను అనేటువంటి గ్రామం వస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులు ఉన్నారు, జన సమూహములు ఉన్నారు. యేసు ప్రభువారు ఆ నాయీను అనేటువంటి ఆ గ్రామంలోనికి ఆ ఎంటర్ అవుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఆ గ్రామంలోనికి వస్తూ ఉండగా ఆ గ్రామం నుండి ఏం చేస్తున్నారు? పాడిని ఎత్తుకొని కొంతమంది మోసుకొని సమాధి తోటలోకి వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు యొక్క దృష్టి ఏడుచున్నటువంటి విధవరాల మీద పడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. వెంటనే ప్రభు విధవరాలను చూశాడు. విధవరాలను చూసి కనికరపడ్డాడు. ఏం చేశాడు? కనికరపడ్డాడు. కనికరపడి ఏం చేశాడు? ఆయన దగ్గరకు వెళ్ళి ఏమన్నాడు? దగ్గరకు వెళ్ళి ఏడవవద్దని చెప్పాడు. ఫస్ట్ యేసు ప్రభు వారు ఆమె ఎద్దకు వెళ్ళి ఏమన్నాడంటే, అమ్మా నీవు ఏడవవలసిన పని లేదు. చూడండి, దగ్గరికి వెళ్ళాడు. దూరం నుండి అమ్మా ఏడవద్దు, ఏం పర్లేదు, నేనున్నాను, ఎందుకు నోట్లేదు, నువ్వు ఏడవద్దు, బాధపడద్దు, భయపడతాలేదు. దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని దగ్గరికి వెళ్ళాడు తెలుసా? ఆయన అంత జాలి కలిగినటువంటి వాడు, అంత కనికరం కలిగినటువంటి వాడు. దూరంలో ఉండి మాట్లాడలేదు, దూరంలో ఉండి ఆమె సమస్యకు పరిష్కారం చేయలేదు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళన్నాడు, అమ్మా ఇక నువ్వు ఏడవలసిన పని లేదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఏడవద్దు అని చెప్పగానే నిజంగా ఆమెకు ఎక్కడ లేనటువంటి ధైర్యం వచ్చింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. చూసారా? ఆమెకు ఒక గొప్ప ధైర్యం వచ్చింది, ఆమెకు ఒక గొప్ప ఆదరణ వచ్చింది, ఆమె గొప్ప బలమును పొందుకుంది. కారణం ఏంటో తెలుసా? మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏడవద్దని చెప్పాడు. అంతటితో ఆగలేదు. ఆ పాడి దగ్గరికి వెళ్ళాడు. పాడిని ఏం చేశాడు? ముట్టుకున్నాడు. ముట్టుకోగానే ఏం చేశాడంటే ఆ మోసుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు ఆగిపోయారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ పాడిని కిందకి దించండి అన్నాడు. వారు దించేశారు. దించగానే ప్రభు ఏమన్నాడు తెలుసా? చిన్నవాడా, చిన్నవాడా, లెమ్మని నీతో నేను చెప్పుచున్నాను అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నానని చెప్పగా ఆ చిన్నవాడు లేచి కూర్చుని ఏం చేస్తున్నాడంట? ఆయన మాటలాడడం ప్రారంభించాడట. దేవుడి స్తోత్రం కలుగును గాక. మా దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్నటువంటి సోదరుడా, సోదరి, మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు. నీ జీవితంలో ఒక గొప్ప కార్యము జరిగించాలని ఆశపడుతున్నాడు. నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి అవసరాలను బట్టి, నీకున్నటువంటి సమస్యలను బట్టి నువ్వేమి కూడా చింతపడవలసిన పని లేదు, నువ్వేమి కూడా భయపడవలసినటువంటి పని లేదు. ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ మీద ఆయన
కనికర పడతాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. రోగుల మీద కనికర పడ్డాడు ఆయన. రెండవదిగా విధవరాల మీద కనికర పడ్డాడు. చనిపోయినటువంటి కుమారుడిని చేశాడు ఆయన, బ్రతికించాడు. మూడవదిగా మనం చూద్దాం రండి, దేవుని వాక్యంలో మనం చూద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదవండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని తోటకోళ్ళ వారి ఇంటికి తీసుకొని పోయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన భాగంలో అతని మీద జాలి పడ్డాడు. ఎవరి మీద జాలి పడ్డాడు? అతని మీద. ఎవరతను? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ఏం చేస్తున్నాడు? ఆయన దిగి వెళ్ళొచ్చున్నాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చున్నాడు. ఆ యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చుండగా ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అతడు దొంగల చేతిలో చిక్కబడ్డాడు. దొంగలు అతన్ని పట్టుకున్నారు. అతన్ని బాగా కొట్టారు. అతని వస్త్రములన్నీ దోచుకున్నారు. అతని దగ్గర డబ్బంతా దోచుకున్నారు. అతని దగ్గర ఉన్నటువంటి ఆభరణాలను దోచుకున్నారు. అతని దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ దోచుకున్నారు. అతన్ని బాగా కొట్టి వాళ్ళ ప్రాణులతో అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితిలో యాజకుడు ఒక ఆయన అదే మార్గాన వెళుతూ ఉన్నాడు. యాజకుడు అదే మార్గాన వెళ్తున్నాడు. ఆ యాజకుడు ఆ పడిపోయినటువంటి మనిషిని చూశాడు. ఆ చావు బతుకులో ఉన్నటువంటి మనిషిని చూశాడు. ఆ దెబ్బలు తిన్నటువంటి మనిషిని చూశాడు. ఆ వస్త్రాలు పోగొట్టుకున్నటువంటి మనిషిని చూశాడు. ఆ విలువైన ఆభరణాలు పోగొట్టుకున్నటువంటి మనిషిని చూశాడు. రక్తపు మడుగులో ఉన్నటువంటి మనిషిని చూశాడు. యాజకుడు మనకెందుకులే అని తన మార్గాన ఆయన వెళ్ళిపోయాడు. ఏమి పట్టించుకోలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరొక ఆయన వచ్చాడు, లేవీయుడు. ఆ లేవీయుడు కూడా పడిపోయినటువంటి వ్యక్తిని చూశాడు. అక్కడ పరిస్థితి అంతా గమనించాడు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. కొండ ఊపిరితో ఉన్నాడు. ఏదైనా సహాయం చేయొచ్చు, వాస్తవంగా ఏదో కొంత సహాయం చేయొచ్చు. అయ్యో ఈ మనిషి దెబ్బలు తిని ఉన్నాడు. అయ్యో ఈ మనిషి ప్రాణాపాయంలో ఉన్నాడు. అయ్యో ఈ మనిషి తన దగ్గర ఉన్నటువంటి అంతే పోగొట్టుకున్నాడు అని ఏదన్నా సహాయం చేయొచ్చు ఆ లేవీయుడు. కానీ యాజకుని వలె ఈ లేవీయుడు కూడా నాకెందుకు అతనితో అని అతను కూడా వెళ్ళిపోయాడు. అదే మార్గాన మరొక వ్యక్తి వెళ్తున్నాడు. ఆయన సమరయుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సమరయుడు వెళ్తున్నాడు. మంచి సమరయుడు. ఆయన సమరయుడు అనడం కంటే కూడా ఒక మంచి సమరయుడు అనవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సమరయుడు ఆ త్రోవను వెలుగులో ఆ పడిపోయినటువంటి వ్యక్తిని చూశాడు. ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. ఆ గాయములతో ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. ఆ బట్టలు లేనటువంటి వ్యక్తిని చూశాడు. ఆ ఆభరణాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని చూశాడు. కొల ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. ఈ మంచి సమరయుడు ఆ వ్యక్తి మీద జాలి పడ్డాడు, కనికర పడ్డాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. కనికర పడ్డాడు. వెంటనే వాహనము దిగాడు. వాస్తవంగా ఆయన చాలా చెట్టు పని మీద వెళ్ళిపోతున్నాడు, త్వరగా వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ దృశ్యాన్ని చూడగానే వెంటనే వాహనం నాటాడు. వాహనం మీద నుంచి దిగాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చేశాడు తెలుసా? అతని గాయములను కడిగాడు. అతని గాయములను శుభ్రం చేశాడు. తర్వాత గాయముల మీద ద్రాక్షారసమును పోశాడు. తర్వాత గాయములను కట్లతో కట్టాడు. తర్వాత తన దగ్గర ఉన్న ఆహార
వ్యక్తికి తినిపించాడు. తర్వాత ఆ వ్యక్తిని తన వాహనం మీద తీసుకొని పూర్ణ వారి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ మంచి సమరయుడు ఆ పడిపోయినటువంటి వ్యక్తిని, ఆ దెబ్బలుతున్నటువంటి వ్యక్తిని, ఆ బట్టలు కోల్పోయినటువంటి వ్యక్తిని కొర ప్రాణముతో చూసి అతని మీద కనికరపడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవును, మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మనం గత కొన్ని దినాల నుండి మరి కరోనా వైరస్ చేత మన ఇళ్లకే మనం పరిమితం అయిపోయాం. ఇండియా అంతా లాక్డౌన్ నడుస్తుంది. అందరి ఇళ్ళకి పరిమితం అయిపోయారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఈ వైరస్ బారిని తప్పించుకోవడానికి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎన్నెన్నో విధాలుగా జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటో తెలుసా? మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయన మన మీద కనికరం చూపిస్తాడు. ఆయన మన మీద చాలు చూపిస్తాడు. అయ్యో, ఈ వైరస్ ద్వారా ఈ మానవాళికి ఏ విధమైన ప్రమాదం జరగకూడదు, నేను వారిని ఎలాగైనా కాపాడాలని మన దేవుడు కనికరము చూపి మనకు ఒక పరిష్కారమును తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎలాంటి వాడంటే కనికరము కలిగినటువంటి దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. లూకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదవండి. లూకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడి ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. దేవుని స్తోత్రం కలుగును గాక. దూరముగా ఉండగానే ఎవరైనా ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడు ఏమన్నాడంటే, తండ్రి, నాకు వచ్చేటువంటి ఆస్తి నా భార్య నాకు ఇచ్చేసే, నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, నేను వేరైపోతాను, నా ఇష్టం వచ్చినప్పుడు బ్రతుకుతాను, నా ఆస్తి నాకు ఇచ్చే తండ్రి అంటే, తండ్రి తన ఆస్తిని ఇవ్వడానికి కొంతకాలం కొన్ని రోజుల పాటు ఒప్పుకోలేదు. మొత్తానికి అతను బలవంతం చేయడం ద్వారా ఈ తండ్రి చేసేదేమి లేక తనకు వచ్చేటువంటి ఆస్తి పంచి ఆ చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, తన ఆస్తినంతా సమకూర్చుకుని, తన ఆస్తినంతా అమ్ముకొని, అది తన రూపంలో దాన్ని సమకూర్చుకొని అతడు దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. దూర దేశం వెళ్ళిపోయాడు. చాలా దూర దేశం వెళ్ళిపోయాడు. దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. అతని ఇష్టానుసారంగా బ్రతికాడు. అతని ఇష్టానుసారంగా జీవించాడు. అతని ఇష్టం వచ్చినటువంటి పనులు చేశాడు. తినొచ్చు, త్రాగొచ్చు. మరి స్నేహితులతో అతను చేయాల్సిన పనులన్నీ ఏది చేయాలంటే అన్ని చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు అతనికి స్వేచ్ఛ వచ్చేసింది. ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా? అతను వెళ్ళినటువంటి ప్రాంతం అంతా కూడా భయంకరమైన కరువు వచ్చేసింది. దేవుడే కరువును పంపించాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ ప్రపంచ దేశాలను వణికిస్తుంది ఏమిటి? కరోనా వైరస్. ఈ వైరస్ ను పంపించింది ఎవరు? దేవుడే దీన్ని పంపించాడు. ఎందుకు? ఈ ప్రజలందరూ కూడా పాడైపోయారు,
చెడిపోయారు. వారికి ఇష్టం వచ్చినటువంటి కార్యాలు చేస్తారు. తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్ళాడచ్చు, పెళ్లి ఇచ్చుకోవచ్చు. వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు, పాప సంబంధమైన కార్యక్రమాలు, వలస వాయి లేకుండా వాడి ఇష్టం వచ్చినట్లు వాడు జీవిస్తున్నాడు. ప్రస్తుత దినాల్లో మనుషులకు భయం లేదు, భయం లేని పనులు చేస్తున్నారు. నన్ను ఎవడు ఏం చేయగలనంటే బ్రతుకుతున్నారు. నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతానంటూ జీవిస్తున్నారు. దేవుడిదంతా కూడా చూశాడు. దేవుడిదంతా కూడా చూశాడు. దేవుడిదంతా కూడా చూశాడు. చూసి ఏం చేశాడు తెలుసా? ఈ ప్రజలకు ఎలాగైనా నేను బుద్ధి చెప్పాలని దేవుడు ఈ భయంకరమైన వైరస్ ను ఈ ప్రపంచంలోనికి పంపించాడు. ఇప్పుడైనా ప్రజలు మారుతున్నారా? ఇప్పుడైనా ప్రజలు వారి అలవాట్లు మార్చుకుంటున్నారా? వారి పద్ధతులు మార్చుకుంటున్నారా? వారి ఆలోచనలు మార్చుకుంటున్నారా? వారి బ్రతుకు మార్చుకుంటున్నారా? వారి జీవితాన్ని మార్చుకుంటున్నారా? కొంతమంది మార్చుకుంటున్నారు, కొంతమంది వారి ప్రవర్తన మార్చుకుంటున్నారు, కొంతమంది మాత్రం అలాగే కఠినం చేసుకుంటున్నారు. అది మంచిది కాదు. అది నీకు మంచిది కాదు. అది నీకు క్షేమం కాదు. అది నీ పిల్లలకు క్షేమం కాదు. అది నీ కుటుంబానికి క్షేమం కాదు. ఈ రోజున నీ మనసును మార్చుకో. ఈ చిన్న కుమారుడు దూర ప్రాంతం వెళ్ళి తన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, తనకి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు అతనికి బుద్ధి రావడానికి దేవుడు ఒక భయంకరమైన కరువును పంపించాడు. భయంకరమైన కరువు పంపించాడు. ఆ కరువుకి ఆ చిన్న కుమారుడికి కనీసం తినడానికి కూడా భోజనము దొరకనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది దగ్గరికి వెళ్ళారు. చూపించండి, నేను దగ్గర పని చేస్తాను, నేను భోజనంలో చాలా బాధపడిపోతున్నాను, ఆకలితో అలవడిస్తున్నాను, నాకు భోజనం పెట్టండి, మీరు ఏ పని చేస్తే ఆ పని నేను చేస్తానని అందరినీ అడుగుతున్నాడు. కానీ ఎవ్వరు కూడా తనకి పని ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ ఒక ఆయన మాత్రం ఒక పరీక్ష ఏమిటంటే పందులు మేపేటువంటి ఒక పనిని అప్పగించాడు. ఇగో నాకు కొన్ని పందులు ఉన్నాయి, ఇవన్నీ నా పందులన్నీ మేపుకుందా, నేను నీకు భోజనం పెడతాను అన్నాడు. సరే, మొత్తానికి దాన్ని ఆ ఉద్యోగ ఆ పనిలో కుదిరాడు. పగలంతా పందులను తీసుకొని మేపుకొని వస్తున్నాడు. సాయంత్రం ఇంటికి రాగానే కడుపు నిండా భోజనం కూడా పెట్టడం లేదు. కడుపు నిండా భోజనం కూడా పెట్టడం లేదు. కడుపు నిండడం లేదు. అయితే యజమాని పందులకు ఏమని పందుల ఆహారం ఆ పొట్టు చింతిస్తే ఆ పొట్టు కూడా తినడానికి వెనకాడటం లేదు. ఆ పొట్టు కూడా తినడానికి ఆ పందుల దగ్గరికి వెళ్తే ఆ పందులు కూడా అతను ఏం చేస్తున్నాయి, పక్కకు నెట్టి వేస్తున్నాయి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిందో. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఈ చిన్న కుమారుడికి. అప్పుడు ఆయన బుద్ధి వచ్చింది. అప్పుడు ఆయన జ్ఞాపకం వచ్చింది. నేను నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు శ్రేష్టమైన ఆహారం తినేటువంటి వాడిని. నేను నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నా జీవితం ఎంతో చక్కగా ఉండేది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేది, ఎంతో మేలుకరంగా ఉండేది. నా తండ్రిని విడిచి, నా ఇంటిని విడిచి నేను ఈ దూర ప్రాంతం వచ్చాను. నా తండ్రికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేశాను. నేను ఎలాగైనా సరే నా తండ్రి యొద్దకు నేను మరలా వెళ్ళాలి. మా ఇంట్లో ఎంతో మంది జీతగాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు. నా తండ్రి వారికి సమృద్ధిగా భోజనం పెడుతున్నాడు. నేను నా తండ్రికి వ్యతిరేకమైన పని చేసి వచ్చాను. ఒకవేళ నా తండ్రికి కుమారుడుగా కాకపోయినా సరే పనివాడిగానైనా నేను ఉంటాను. నాకు కనీసం కడుపు నిండా నా భోజనం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో రావాలి అన్న నిర్ణయం తీసుకున్నాడు. తన ఇంటికి బయలుదేరాడు. తన ఇంటి దగ్గరికి రాగానే దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఆ కుమారుని చూసి అతను ఏం చేశాడు, కనికరపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కుమారుడు, తప్పిపోయిన కుమారుని చూసి, తిరుగుబాటు చేసిన కుమారుని చూసి, ఆస్తంతా తీసుకెళ్లిన కుమారుని చూసి, తండ్రిని బాధ పెట్టిన కుమారుని చూసి, తండ్రిని దుఃఖపరిచిన కుమారుని చూసి ఆ తండ్రి ఆ కుమారుడిని ఏం చేశాడు తెలుసా, కనికరపడ్డాడు. దేవుడి స్తోత్రం కలుగుగాక.
దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, ఈ మాటలు వింటున్నటువంటి సోదరుడా సోదరి, ఇప్పుడు మనం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఒక ఉగ్రత, ఒక వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కానీ మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. మన మనసు మార్చుకొని, మన పద్ధతులు మార్చుకొని, మన ఆలోచనలు మార్చుకొని, మన బ్రతుకు మార్చుకొని, యేసయ్యా మమ్మల్ని కనికరించయ్యా, మా దేశాన్ని కనికరించయ్యా, మా కుటుంబాన్ని కనికరించయ్యా, ప్రపంచ దేశాన్ని కనికరించయ్యా, ఇక నువ్వు తప్ప వేరే మార్గం లేదు ప్రభు అని నువ్వు చిన్న ప్రార్థన చేయగలిగితే చూచుచున్న దేవుడు ఏం చేస్తాడు? ఆయన కనికర పడతాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ కుమారుని చూసి కనికరపడి పరుగెత్తుకుని వెళ్ళి ఏం చేశాడు? ఆయన మెడ మీద ముద్దు పెట్టుకొని అతన్ని గట్టిగా కౌగిలించుకొని తన ఇంటిలోనికి తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూసారా మన దేవుడు ఎంత కనికరం కలిగినటువంటి దేవుడు? ఆ కనికరం కలిగినటువంటి దేవుడు, ఆ జాలి కలిగినటువంటి దేవుడు మనకున్నాడు కనుక ఈ సమయంలో మనం కూడా మన జీవితాలను ప్రభువుకి అంకితం చేసి, ప్రభువా మా మీద కనికరపడు, మా కుటుంబం మీద కనికరపడు, మా పిల్లల మీద కనికరపడు, మా దేశం మీద కనికరపడు, ప్రపంచ దేశాల మరలా మంచి పరిస్థితులు ఏర్పాటు చేసి మీ కృప మాకు దయచేయి ప్రభువా అని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేస్తే మన దేవుడు తప్పక మన మీద కనికరము చూపించే దేవుడు అయినా. దేవుడి స్తోత్రం కలుగుగా. ఎవరి మీద కనికరపడ్డాడు ఆయన చెప్పండి. మొట్టమొదటిగా రోగుల మీద కనికరపడ్డాడు. రెండవదిగా ఎవరి మీద కనికరపడ్డాడు? ఆయన విధవరాల మీద కనికరపడ్డాడు. మూడవదిగా ఎవరి మీద కనికరపడ్డాడు? ఆయన ఆ బట్టలు, ఆ దెబ్బలు తిన్నటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి ఆయన కనికర పడ్డాడు. నాలుగవదిగా తప్పిపోయిన కుమారుని చూసి అతని మీద కనికర పడ్డాడు. అదే కనికర వెళ్ళినటువంటి దేవుడు ఈ లైఫ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి నీ మీద కూడా ఆయన కనికర పడతాడు. నీ కుటుంబం మీద కనికర పడతాడు. నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి రెండు చేతులు ఆకాశాన్ని పంచాలి. హృదయ ప్రాణాలను ప్రభుత్వం హృదయంతరంగంలో నుండి మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఉన్నటువంటి వారు అక్కడ ఎక్కడ కూర్చున్నాం, చేతులు పైకెత్తి ప్రభువా నీవు కనికరం కలిగిన దేవుడు అయ్యా, యేసయ్యా నీవు జాలి కలిగిన దేవుడు అయ్యా. ఇప్పుడు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అయ్యా. ఈ పరిస్థితులు చక్కబడాలంటే అది ఏ అధికారి చేత కాదు, అది ఏ డాక్టర్ చేత కాదు, అది ఏ పోలీసు వారి చేత కాదు, అది ఎవరి వల్ల కాదు ప్రభువా, అది మీ వల్ల మాత్రమే అవుతుంది ప్రభువా. అయ్యా కనికరం గలదేవా, కనికరపడయ్యా, కనికరపడయ్యా, కృప చూపించు ప్రభువా, జాలి చూపించయ్యా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మీరు మా మీద కనికరపడండి, ప్రజల మీద కనికరపడండి. చాలు వైరస్ నాశనం చేయండి, ఈ వైరస్ కాల్ చేయండి, ఈ వైరస్ ప్రభావాన్ని తీసివేయండి ప్రభావం. మరలా ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి, ప్రజలందరూ ఆనందంగా ఉండడానికి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండడానికి, ప్రజలందరూ వారి పని చేసుకోవడానికి ఇక్కడ ఒక దయచేయండి ప్రభావ. కనికరపడండి అయ్యా, కనికరపడండి ప్రభావ, జాలి పడండి ప్రభావ. అయ్యా విధవరాలను చూసి జాలి పడ్డావు ప్రభావ. విధవరాలు ప్రభావ ఒకే ఒక కుమారుడు పోగొట్టు, అసలే భర్తలు పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నటువంటి ఆ విధవరాలను చూశావు, కుమారుడు పోగొట్టుకున్నటువంటి విధవరాలను చూశావు, ఆమె కన్నీటిని చూశావు, ఆమె వేదనను చూశావు. ఆమె ఆమె ఎవరు నచ్చలేకపోయారు, ఆమె కన్నీటిని ఎవరు తుడవలేకపోయారు ప్రభువా.
ఇప్పుడే బిడ్డల కనికరపడండి, కనికరపడండి. Glory to Jesus, glory to Jesus, hallelujah. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి సోదరి సోదరుడా, ఈ ఆరాధనలో పాల్గొన్న సోదరుడి సోదరుడా, ఈ సమయంలో దేవుడు నిన్ను తాకుతున్నాడు, ఈ సమయంలో ప్రభు నిన్ను పడుతున్నాడు. ఇదిగో ఈ సమయంలో ప్రభు నీ మీద కనికరపడుతున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ మనోవేదన చూస్తున్నాడు, చూస్తున్నాడు. ఆయన నీ మీద కనికరపడుతున్నాడు. నీ హృదయాన్ని ప్రభువుకు తిప్పి రెండు చేతులు ఆకాశం చాపి, యేసయ్యా నా జీవితంలో కార్యం జరిగించు, నా కుటుంబంలో కార్యం జరిగించుకున్నావు. నీవు కూడా ప్రార్థనలో ఏకీభవించు. ఆ కనికరం కలిగినటువంటి దేవుడు, ఆ చాలు కలిగినటువంటి దేవుడు నీ మీద కనికరం చూపించి చాలుపడి నీ జీవితంలో అద్భుతం జరిగిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, 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 గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన. ప్రేమపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షకుడా, మా యేసయ్యా, జీవాధిపతి, జీవగల మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, కెరాపులు శరాపులు దూతగణముల చేత నిత్య పరలోకములో పొగడబడుతున్న మా యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, మీ కృపను బట్టి మమ్మల్ని కాల్చి కాపాడు. 2020 సంవత్సరం మే నెల 10వ తారీఖు పునరుత్థానం ఆదివారం వరకు మమ్మల్ని బ్రతికించారు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమైనా ఈ ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ద్వారా మేమందరిలో కలుసుకుని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ ఆరాధనలో మీరు ఉన్నారు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపొందారు. మీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం. మీ వాక్యములో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం నుండి మీకు స్తోత్రం. హల్లెలూయా. మేము కృంగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మేము ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం. మేము ఏం చేయాలనో ప్రభువా దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అన్నారు, ఇదిగో మీరు భయపడద్దు, నేను నీ మీద కనికరం చూపించేటువంటి దేవుణ్ణి నేనున్నాను, నేను మీ మీద కనికరం చూపిస్తాను అని మీరు ఒక ప్రభువా ఆదరణ కలిగించేటువంటి శ్రేష్టమైన మాటలు మీరు మాతో మాట్లాడారు. మీరు మా మీద కనికరపడండి, భారతదేశం మీద కనికరపడండి, ప్రపంచ దేశాల మీద కనికరపడండి. ఈ వైరస్ ని కాల్చేయండి, ఈ వైరస్ ని బంధించండి, ప్రజలందరికీ ఆరోగ్యం మరలా మంచి పరిస్థితులు మీరు ఏర్పాటు చేయండి. కనికరం కలిగినటువంటి దేవుడు కనుక దయతో మా మీద, ఈ ప్రపంచ దేశాల మీద, మా కుటుంబాల మీద కనికరపడండి, మీ సహాయం అందించండి. దేవుడు ఆ దినాల్లో రోగుల మీద కనికరపడేటువంటి దేవుడు, ఆ దినాల్లో విధవరాల మీద కనికరపడేటువంటి దేవుడు,
ఘనత ప్రభావం మీకే వచ్చు. ప్రాముఖ్యమైన ఈ సమయంలో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు చూస్తున్న దేవుడు ప్రభావ. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరైనా దుఃఖంలో ఉంటే వారిని ఓదార్చండి. ఎవరైనా సమస్యల్లో ఉంటే వారి సమస్యలకు పరిష్కారం. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వారి ఆర్థిక ఇబ్బందులు తీసివేసి సమృద్ధి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూస్తున్నాం దేవుడు. మంది బిడ్డలు నాయన వారి పనులు చేసుకుంటూ ఉన్నారు. వ్యవసాయ పనులు, వ్యవసాయ కూలి పనులు, వ్యాపార పనులు, వారి పనులు చేసుకుంటుండగా మీ సహాయం కనుగొనవచ్చాయి. మీకు వందనాలు స్తోత్రాలు బలపరచు. ప్రాముఖ్యంగా ప్రభువా ఈ గ్రామంలో అద్భుతమైన సేవలు జరిగించండి. పరిసర గ్రామాల్లో అద్భుతమైన సేవ జరిగించండి. ఈ జిల్లాలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పరిచయం జరిగించండి. ఈ పరిచయం విస్తరింపచేయండి. ఈ పరిచయం విస్తరింపచేయండి. ఈ గొప్ప కార్యం జరిగించండి. మరి మా ఘనత ప్రభావం మీకు ఆలోచిస్తుంది. మా ప్రార్థన జవాబు చెల్లిస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఎండలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఎండల వల్ల ఎవరికి ఎలాంటి అనారోగ్యం రాకుండా వీళ్ళందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. మరి మా ఘనత ప్రభావాలు మీకు ఆలోచిస్తుంది. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒకే నిజ రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానం ఈ లైవ్ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి వారి, ఈ స్థలంలో కూడినటువంటి వారి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి, భూలోకంలో ఉన్న సకల పురుషులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కూడా నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చై, ప్రభు యేసు రక్తమే ఇచ్చై, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరికీ దీవించును గాక. మీ కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు దేవుడు మిమ్మల్ని దీవించాలని, సమృద్ధినివ్వాలని మీ కొరకు మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. మరి మా ఫోన్ నెంబర్ మీకు కింద స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే, మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మరి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ అవసరంతో మాకు తెలియచేయండి. మీ కొరకు నేను, నాతో పాటు ఉన్నటువంటి ప్రార్థనా బృందం, మరి యవనస్తులైనటువంటి ప్రార్థనా బృందం ఉన్నటువంటి మేమందరం కూడా మీకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీ అవసరం తెలియచేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.